మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. ఇక్కడ చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను బట్టి ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుతున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకి తగును. అంటే ఇక్కడ ఉన్న మాటలను బట్టి ఇది ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో, ఎవరి నిమిత్తము ఇవి సమస్తము కలిగి ఉన్నవో ఆయన ఈ యొక్క కుమారులుగా స్వీకరించిన మన జీవితాలలో సంపూర్ణులుగా చేయుట ఆయనకి తగును అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని సమస్తం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు సమస్తం ఎలా కలిగి ఉన్నవో అంటే ఆ తండ్రి అయిన దేవుడు ఈ కుమారుని కొరకు సమస్తము సమకూర్చబడి జరిగించినట్లుగా మన నిమిత్తమై ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవనికి సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులు కుమారులను మహిమ తెచ్చుచుండగా ఆ వారి యొక్క రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణులు చేయుట ఆయనకి తగుతుంది. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని సంపూర్ణులుగా చేయుట తండ్రికి ఇష్టమై ఉంది. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఈ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మనలను కూడా ఆయన యొక్క రక్షణ కర్తను శ్రమల ద్వారా, అంటే ఆయన చూపించిన శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణులు చేయుట ఆయనకు తగ్గుతుందంట. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కడే మూలం. ఈ హేతు చేతన వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామము నా సహోదరులను ప్రచురపరుతును, నీ కీర్తిని గానం చేతునని అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటలను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కీర్తి, ఆయన చేసిన సిలువ త్యాగం, ఆయన చేసిన బలియాగము ఈ లోకములో మనుషుల జీవితాల్లో ఒక కీర్తిని తీసుకురావడానికి కారణమవుతుంది. ఆయన గాని బలి కాకపోతే ఆయన కీర్తి ప్రచురపరిచే పరిస్థితులు ఉండే కాదేమో. ఆయన మన యొక్క జీవితాల్లో ఉన్న పాపాలను తొలగించడానికై ఆయన రక్తమును మన కొరకు తన సిలువ త్యాగం చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కీర్తి ప్రచురపరచబడుతుంది. ఆయన కీర్తి జ్ఞానముల చేతులను దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క నామమును స్మరణ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నమాట బట్టి మరియు నేను ఆయన నమ్ముకొని ఉందును,
అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని సాతానును మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అన్న మాటను బట్టి, దేని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాట, ఆయన కూడా మన కొరకై ఆయన కూడా ఒక రక్త మాంసము కలిగిన వాడిగా, అంటే ఒక మనిషినిగా పుట్టి ఈ మరణము యొక్క బలము గల వానిని అనగా ఈ అపవాది మరణానికి తీసుకెళ్తున్న, నశింపజేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని బట్టి ఈ జీవిత కాలమంతా భయము చేత మనం దాస్యములలోకి లోబడిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ మరణ భయం చేత మన జీవితాలు నడిపించబడుతున్న దాన్ని బట్టి, దాస్యంలోనికి లోబడుతున్న పరిస్థితిని బట్టి, దీనిని విడిపించడానికై ఆయన కూడా మన కొరకై మన యొక్క జీవితాలను బట్టి ఆయన కూడా ఈ రక్త మాంసములలో పాలివాడుగా మార్చబడ్డాడు. అందుకే కదా అంటున్నమాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కాడ నుంచి అక్కడ మనం గుర్తు చేసుకుంటే ఉంటున్నమాట, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించి, ఆ దాసుని స్వరూపాన్ని ధరించి సిలువ మరణము పొందినంత విధేయతను చూపించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సిలువ మరణము అనగా ఇక్కడ ఈ యొక్క రిక్తునిగా చేయబడ్డాడు మన కొరకు, ఏమీ లేనివానిగా. ఈ మానవ రూపముగా తన రక్త మాంసము గలవాడే ఆ యొక్క మనిషి రూపముగా ఆ మనిషి ఏ విధంగా నడిపించబడుతున్నాడు, ఆ మనిషి యొక్క జీవితం ఎలాంటి పాపము చేత, ఎలాంటి ఆ లోకములో ఉన్న స్థితిని బట్టి, ఆ శరీర ఆ కోరికల చేత నింపబడే స్థితిలో ఆ యొక్క మనుష్యుడిగా పుట్టి ఉన్నాడు. కానీ ఆయన ఏ పాపం చేయలేదు. ఆ మనుషునిగా పుట్టాడు, ఆ రక్త మాంసములు గలవాడిగా పుట్టాడు. కానీ ఇక్కడ ఏమంటుంది అంటే, మరణ భయము చేత దాస్యములోనికి లోబడిన అపవాది యొక్క స్థితిలను బట్టి ఈ అపవాది దాస్యములోనికి తీసుకెళ్తుంది, ఈ మరణానికి ఆ యొక్క బంధకాల్లోకి తీసుకెళ్తుందని ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రక్త మాంసముగా మార్చబడ్డాడు. ఈ మరణం యొక్క జీవితాల్లో బలము గలవానిని అనగా ఈ అపవాదిని నశింపజేయడానికై ప్రభువైన యేసుక్రీస్తు ఒక మనుషుని రూపంగా పుట్టి ఆయన చూపించిన దాన్ని బట్టి, ఆయన చూపించిన ఆ యొక్క నడకను బట్టి ఈ మరణ బంధకాలన్నిటినీ విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటాడు కదా ఒక మాట, మరణమా నీ ముల్లెక్కడ. ఆ మాట అంటున్నప్పుడు ఏ స్థితిలో ఉన్న మాటను బట్టి ఇక్కడ అంటున్నమాట, ఈ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మరణమును జయించగలిగిన శక్తి మన జీవితాల్లో దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. అంతకుముందు నా పరిస్థితి ఎలాంటిదంటే, ఈ మరణ బంధకాలలో ప్రతి మనిషి చనిపోయే స్థితిలోనికి, ఈ బంధకాలలో దాస్యమునకు లోబడిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ దాస్యమునకు లోబడిన పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆది కాలంలో, అనాది కాలంలో ఆ యొక్క అపవాది తన కుయుక్తి చేత మోసపరిచిన దానిని బట్టి వీరు ఆ మరణానికి దగ్గర అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇలా ఈ పరిస్థితిని బట్టి ఈ మొదట సృష్టించబడిన వాడు అవిధేయత కలిగి మనుషులందరినీ ఒక పాపములోకి తీసుకెళ్లి, ఈ పాపం మనిషిని జీవితంలో మరణానికి దగ్గరే తీసుకెళ్తూ వీరి జీవితాల్లో మరణ బంధకాలలో దాస్యములో లోబడిన పరిస్థితిని కలుగుతూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా ఒక మనిషిని రూపంగా పుట్టి లోకంలోనికి వచ్చి
ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి జీవితంలో ఈ పాపములో చనిపోకూడదు. ఈ మరణ బంధకాల్లో ఈ దాస్యములోనికి వెళ్ళకూడదని ఆ మరణ సంబంధించిన ఆ బలము గల వానిని అపవాదిని జయించడానికై మన ప్రభువైన యేసుక్రీస్తు మనలో పాలివాడుగా రక్త మాంసములో పాలివాడుగా మార్చబడ్డాడు. ఈ దినమున మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగం మర్చిపోండి. ఆయన చూపించిన త్యాగం ఎలాంటిదంటే మన కొరకు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన పరిశుద్ధుడుగా ఉన్నవాడు మన జీవితాల్లో ఇప్పుడు నిర్దోషిగా దోషిగా కనపడుతున్న స్థితి. ఎందుకు ఇంత త్యాగం చేశాడు? ఎందుకు ఇంత మనిషి ఆ యొక్క జీవితాన్ని బట్టి ఎందుకు అప్పగించబడవలసిన పరిస్థితి వచ్చిందంటే మనల్ని పరిశుద్ధపరచుటకై, మనల్ని నీతిమంతులుగా చేయుటకై, మనకున్న దారిద్రతను విడిచిపెట్టి మనల్ని ధనవంతులుగా చేయడానికై ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఆయన మన పాపాల నిమిత్తమై మన పాపంలో మన జీవితాల్లో ఈ పాపాల్లో బంధకాల్లో మరణ బంధకాల్లో ఈ దాస్యంలో ఉన్న స్థితిని బట్టి వీటిని విడిపించడానికి ఆయన మన కొరకు తన యొక్క స్థితిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించుకున్నాడు. ఇంతగా అప్పగించుకున్నది ఎందుకు? ఇంతగా మనకు జీవితాల్లో ఈ స్థితిని బట్టి ఎందుకని ఇలా అప్పగించుకున్న పరిస్థితి కనపడుతుంది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని మనకు కూడా ఆ నిత్య పరలోక రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట చేర్చబడాలని దేవుని ఉద్దేశము. మొదటి పేతురు రాసిన పత్రిక 2:21 అన్నమాట. క్రీస్తు మన కొరకు కూడా బాధపడి తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడంట. ఏమించిపోయాడంటే ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడంటే ఇతని జీవితంలో అసలు తీర్పుకి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే మన యొక్క స్థితి గతులను బట్టి, మనం చేస్తున్న పాపములను బట్టి, మనం చేస్తున్న దోషాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఎదుట ఒక దోషిగా నిలబడుతూ తీర్పు తీర్చే దేవునికి ఆ యొక్క వ్యక్తి అప్పగించబడ్డాడు. అయితే ఇక్కడ అప్పగించబడిన పరిస్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎందుకు ఇలా ఆయన మన కొరకు ఇంతగా ఎందుకు చేస్తున్నాడు అంటే మనము కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథం 3:21 అంటాడు. ఏమంటున్నాడంటే నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం ముందు నేను కూర్చున్నాను. అలాగే జయించిన ప్రతివానిని నా తండ్రి యొక్క సింహాసనమున కూర్చొండనిచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన సింహాసనం మందు కూర్చొనులాగున మన ప్రభువైన యేసుక్రీస్తు జయించి పాప బంధకాలన్నిటినీ జయించాడు, మరణాన్ని జయించాడు. ఆయన జీవితంలో ఇక ఏది జయించడానికి దేనిని ఆయన జయించకుండా ఉండలేదు. ప్రతి దానిని జయించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు ఇంత జయించడానికి కారణం ఏమిటి అంటే మనము కూడా మన పాప బంధకాలలో మనం చనిపోకూడదని, మనం ఆ విధమైన స్థితిలో నశించిపోకూడదని మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు ఇచ్చాడు. అందుకే కదా ఒక మాట అంటాడు యోహాను సువార్త 3:16 ఒకసారి చదవండి. యోహాను సువార్త 3:16. ఒకరు చదవన్నారు.
ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు, ఆ తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు అనుగ్రహించాడు. ఈ అనుగ్రహించుటకు కారణం ఏమిటి అంటే, ప్రతి మనిషి నశించిపోకూడదు, ఈ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలో చేరాలని. ఇక్కడ అంటున్న మాట కూడా అదే కదా. నేను జయించాను, సింహాసనం మీద కూర్చున్నాను, అయితే మీరు కూడా జయించి నా సింహాసనం మందు, అంటే మన తండ్రి అయిన ఈ యొక్క నేను తండ్రి సింహాసనం మందు కూర్చున్నాను కనుక, ఈ తండ్రి సింహాసనం మందు జయించేవాడు ఎవరైతే వారుంటే వారిని కూడా నేను తీసుకెళ్లి ఈ యొక్క సింహాసనం మీద కూర్చోండి నిత్యదను అంటున్నాడు. ఇంకెంత భాగ్యం అండి! ఆయన సింహాసనం మీద కూర్చోనట్టు మనకి ఎంత భాగ్యమో, దేవుడు మనకంత ధన్యత ఇస్తున్నాడు. ఆ ప్రభైన యేసుక్రీస్తు మనకు చూపించిన మార్గం, ఆయన చూపించిన మార్గంలో ఏ పాపం చేయలేదని చెబుతున్నాడు. ఆయన ఏ దోషం లేదంటున్నాడు. ఆయన జీవితంలో కపటం అనేది లేదు. ఆయన్ని తాను దేవునికి అప్పగించుకున్నాడు, బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు కనుకనే మన జీవితాలలో ఈ స్థితిలో మన జీవితాలు నడిపించబడుతూ మన యొక్క స్థితిని బట్టి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుని యొక్క ఆశ అది. ఆ తండ్రి అయిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు ఏ విధంగా అప్పగించాడు. అందుకనే కదా అంటున్నమాట, యెషయా గ్రంథం 53:10 అంటాడు, అతనిని నలగొట్టుట యెహోవాకి ఇష్టమైందంట. అక్కడ అంటున్న మాటలు బట్టి అతని సంతతిని ఆయన చూసి ఏ విధమైన స్థితిలోకి వెళ్తున్నాడంట, అతడు దీర్ఘాయుష్మంతుడగుతున్నాడంట. అతడు చేస్తున్న ప్రతి కార్యము సఫలం చేయబడుతుందంట. ఇవన్నీ సఫలం చేయడానికి కారణం ఏమిటి అంటే, మన ప్రభైన యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు కనుకనే ఆ యొక్క ఆ జీవితాన్ని బట్టి కనుకనే ఆయన మన జీవితాల్లో ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి, ఇలా మన జీవితాలలో నిర్దోషులుగా, మనము పరిశుద్ధులుగా కనపడుతూ దేవుని ఎదుట మనం బ్రతికి ఉన్నాం. ఈ బ్రతుకు మనకిచ్చిన జీవితం ప్రభువైన యేసుక్రీస్తు. ఈ బ్రతుకు మన జీవితాల్లో ఇచ్చిన దాన్ని బట్టి తండ్రి ఆ యొక్క కుమారుని ప్రేమించి, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించి, ఈ లోకమును ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తుని మనకు అప్పగించాడు. ఈ అప్పగించిన దానిలో మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక్కొక్క పరిస్థితిని బట్టి వారు ఆ శిలువ మరణమును పొందిన ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మరచి తిరుగుతూ ఉన్నారు. వారి నీ జీవితం ఎలా ఉంది? ఆయన నీకిచ్చిన మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావా? ఆయన నీకిచ్చిన ఈ యొక్క సిలువ త్యాగం చేయబడి నీ కొరకు అంత రక్తం కార్చాడు. అక్కడ అంటున్న మాటలను బట్టి చాలా బాధాకరమైన మాటలండి. అక్కడ యెషయా గ్రంథం 53 అంటాడు, అసలు మాటలు చదివితే మనుషుడు ఆయన చూడనొల్లనంత తన జీవితంలో స్వరూపమైన సొగసైన లేదంటండి. ఆయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మన కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అక్కడ అంటున్నమాట, మన దోషాల నిమిత్తం ఆయన భరించి మన కొరకు తన యొక్క రక్తాన్ని కాచి ఏమీ లేని వానిగా రిక్తునిగా చేయబడి తన జీవితంలో ఎంత తునీకరించబడ్డాడో, మనుషులు చూడనలేనంత స్థితిలో నడిపించబడ్డాడు. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ త్యాగం? ఎందుకు అంటే, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించి సంరక్షించుటకే. నీ జీవితంలో ఈ స్థితిలో ఇంకా నువ్వు పడిపోకూడదు. ఈ జీవితానికి ఈ విధమైన స్థితిలో ఈ మరణ బంధకాలలో నువ్వు ఈ మరణం యొక్క బలము నుంచి నిన్ను విడిపించడానికి ఆయన రక్త మాంసం గలవాడిగా మార్చబడి ఈ రక్తములో మనుష్యుడిగా పుట్టి ఈ మనుషుని యొక్క జీవితంలో ఏ స్థితిలో ఉన్నాడో ఈ స్థితిని బట్టి ఇక మనుషుడు మరణించకుండా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఒక మానవుడిగా పుట్టి ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే మనిషికి మార్గాన్ని చూపిస్తున్నాడు.
ఈ మనిషికి మార్గాన్ని చూపిస్తున్నాడు. కానీ ఈ మార్గంలో మనుషుల జీవితాల్లో ఏం చేస్తున్నారంటే తమ ఆలోచనల చేత ఆ దేవుడిని విడిచిపెట్టి తిరుగుతూ ఒక మరణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మరణించే పరిస్థితి, శాపగ్రస్తమైన జీవితాన్ని నడిపించుకునే పరిస్థితిలోకి వెళ్తున్నారు. దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఆయన నీకు ఇచ్చిన సిలువ త్యాగాన్ని మర్చిపోవద్దు. ఆయన రక్త మాంసంలో పాలివాడికి ఎందుకు చేయబడ్డాడు? నీ పాపాల, నీ దోషాల నిమిత్తమే కదా. ఆయన చేసిన ఆ యొక్క త్యాగాన్ని నువ్వు మర్చిపోతే ఇక దానికి ప్రయోజనం ఏమిటి? ఆయన చేసిన త్యాగం దానికి విలువ ఏమిటి? ఆయన అంతగా తన జీవితంలో ఆ మాట చెబుతూ ఉన్నాడు, నేను జయించాను, మీరు కూడా జయించండి. అంటే ఈ శక్తి మనకు కూడా ఉంది. ఆయన జయించాడు కనుకనే మన జీవితాల్లో కూడా జయించగలిగిన శక్తి మనలో ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక్క దాన్ని బట్టి, ఒక్కొక్క మనస్సాక్షిని బట్టి ఏం చేయబడుతుందంటే అది చచ్చిపోయి దానికి జీవితంలో ఏం కాదులే అని ఆ మనస్సాక్షిని చంపుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో నిలబడి చూడు. దేవుడు చేయవలసిన ప్రతి కార్యాన్ని సఫలం చేసి ఆయన సింహాసనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట నిన్ను నిలబెట్టుకొని ఆయన సింహాసనం మీద కూర్చోండి గాక. ఈ మాటలు మీ నికుడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడు మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క నతని ఉదయ కాలం మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా అతన్ని ఈ యొక్క సిలువ త్యాగాన్ని మేము మర్చిపోకూడదు తండ్రి. అయ్యా ఒక మనుషునిగా పుట్టి అతన్ని రక్త మాంసంలో పాలివాడిగా మార్చబడ్డా మా కొరకు మీ రక్తాన్ని కాల్చారు. మా దోషాల నిమిత్తం నా తండ్రి, అయ్యా మన తండ్రి, మా పాపాల నిమిత్తం మిమ్మల్ని మీరు నా తండ్రి అప్పగించుకున్నారు తండ్రి. మీరు అప్పగించుకొని నా తండ్రి క్రీస్తు నా తండ్రి, అయ్యా మా కొరకు నువ్వు బాధపడి మా నీ అడుగు జాడలో నడవాలని మమ్మల్ని నేను తండ్రి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చూపిస్తూ వెళ్ళిపోయారయ్యా. వెళ్ళిపోయిన మీ జీవితాల్లో ఆ మరణాన్ని జయించి మరలా భూమి మీదకి వచ్చి మీ జీవితాల్లో అయ్యా సమస్తం మీద అధికారం పొందుకున్న వ్యక్తిగా కనబడుతున్నారు తండ్రి. మీరు నా తండ్రి ఆ సింహాసనం మీద కూర్చున్నట్లుగా మమ్మల్ని కూడా కూర్చోబెట్టాలని ఆశతో మీరు నా తండ్రి అయ్యా ఈ సిలువ మరణం మీద విజయం పొందుకున్నారు. అటు కృపను మాకు కూడా అనుగ్రహించి మేము ఈ లోక పాపంలో మేము పడిపోక మా జీవితాలను పవిత్రపరచుకుంటూ నీతితో నిజాయితీతో మేము నడిపించబడి మీ సన్నిధిలో నిలబడినట్లుగా కృప అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.